పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి నిర్గమాకాండం 38వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచ్చిన భాగాలు స్పష్టంగా చదవగలిగినటువంటి వారు ఒకరు చదువుతుండగా మీరు బైబిల్ తెరచి మీరు ఈ వచ్చిన భాగాలు జాగ్రత్తగా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చౌచౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలకు కొమ్ములను చేసెను. దాని కొమ్ములు దానితో ఏకాండమైనవి, దానికి ఇత్తడి రేకు పొదిగించెను. అతడు ఆ బలిపీఠ సంబంధమైన ఉపకరణములన్నిటిని అనగా దాని బిందెలను, దాని గరిటెలను, దాని గిన్నెలను, దాని ముండ్లను, దాని అగ్ని పాత్రలను చేసెను. దాని ఉపకరణములన్నిటినీ ఇత్తడితో చేసెను. ఆ బలిపీఠము నిమిత్తము దాని జావ క్రింద దాని నడిమి వరకు లోతుగానున్న వల వంటి ఇత్తడి జల్లెడను చేసెను. మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క 4 మూలల్లో దాని మోతకర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను. ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఆ బలిపీఠము మోయుటకు దాని ప్రక్కలనున్న ఉంగరములలో ఆ మోతకర్రలు చొన్నిపెను. పలకలతో బలిపీఠమును గుల్లగా చేసెను. బలిపీఠానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఈ బలిపీఠము తయారు చేయడానికి దేనిని ఉపయోగించారంటే తుమ్మకర్రను ఉపయోగించారు. దేన్ని ఉపయోగించారు చెప్పండి? దీన్ని మీరు మనస్సును పెట్టండి. ఈ బలిపీఠం యొక్క కొలతలు అక్కడ మనం చూస్తే దాని పొడుగు 5 మూరలు, దాని వెడలపు 5 మూరలు. అంటే ఎటు చూసినా కూడా చౌచౌకంగా అది కనబడుతుంది. ఒక బాక్సు లాగా స్క్వేర్ ఫీట్లో కనబడుతూ ఉంటుంది. 4 పలకలుగా 5 మూరలు. దాని పొడవు 5 మూరలు, వెడలపు 5 మూరలు. దాని యొక్క ఎత్తు చెప్పండి ఎంత? 3 మూరలు. అంతే కదా, అక్కడ ఉంది. దాని ఎత్తు 3 మూరలు. దాని ఎత్తు 3 మూరలు. ఇది తుమ్మకర్రతో చేయబడి ఇత్తడి రేకుతో పొదిగించబడింది. తుమ్మకర్రతో చేయబడింది, ఇత్తడి రేకుతో పొదిగించబడింది. 4 మూలల ఆ బలిపీఠానికి సంబంధించినటువంటి 4 మూలల పై భాగంలో వాటికి కొమ్ములుగా, మనకి ఆవులకు, ఎద్దులకు, దున్నపోతులకు కొమ్ములు ఉంటాయి కదా, అలా కొమ్ములుగా ఆ బలిపీఠముతో ఏకాండముతో, అంటే దానితో కలిసి రావాలి ఆ కర్రలు, ఆ కొమ్ములు. ఆ కొమ్ములు ప్రక్క భాగములో వాటికి రింగులుగా, ఉంగరాలుగా తయారు చేసి పెడతారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు ఒక చోట నుండి మరొక ప్రదేశానికి వారు వెళ్ళేటప్పుడు ఈ ప్రత్యక్షపు గుడారం అంతా కూడా సర్దుకొని వారు తీసుకొని వెళ్ళాలి కదా. వెళ్ళేటప్పుడు ఆ ఉంగరాలులో మోత కర్రలను దూర్చి, ఆ కర్రలను, అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కావిడి మోస్తారు కదా పూర్వం రోజుల్లో, అలాగా మోత కర్రలను ఆ ఉంగరాల్లో పెట్టి ఆ బలిపీఠాన్ని భుజాల మీద పెట్టుకొని ఆ బలిపీఠాన్ని తీసుకుని వెళ్ళేవారు అన్నమాట. దానికి అనుకువగా, వీలుగా అలా దేవుడు తయారు చేయమని మోషేకి చెప్పాడు. మోషే కూడా ఆ బలిపీఠాన్ని అలాగే తయారు చేశాడు. ఇది 4 పలకలుగా ఉంటుంది కదా. మధ్య భాగములో జల్లెడగా చేసి ఆ జల్లెడను ఆ బలిపీఠానికి పై భాగంలో దాన్ని అమరుస్తారు. అమర్చి దాని మీద బలి పశువును పెట్టి బలి అర్పిస్తారు. దాని యొక్క క్రమం అది. దాని యొక్క క్రమం 6వ వచనాన్ని మీరు 5వ వచనాన్ని మీరు గమనిస్తే, మరియు అతడు ఆ ఇత్తడి జల్లెడి యొక్క 4 మూలల్లో దాన్ని మోత కర్రలుండు 4 ఉంగరములను పోతపోసెను.
ఆ మోత కర్రలను తొమ్మకర్రతో చేసి వాటికి రాగి రేకులు పొదిగించెను. ఇలా ఈ ఈ ఈ తొమ్మకర్రతో ఇత్తడితో పొదిగి ఆ బలిపీఠాన్ని తయారు చేసి దానికి మోతకర్రలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసి దానిని అభిషేక తైలముతో ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో దాన్ని ప్రతిష్ఠించటం అన్నది జరుగుతుంది. నేను మీకు ఆ రిఫరెన్స్ కూడా నేను మీకు తెలియచేస్తాను. నిర్గమాకాండం 40వ అధ్యాయం మీరు 10వ వచనం 9-10 వచనాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. ఆ పీఠము అతి పరిశుద్ధమగును. మోషే తొమ్మకర్రతో బలిపీఠాన్ని తయారు చేసి దాన్ని ఇత్తడితో పొదిగించి దానిపైన ఇత్తడితో జల్లిడ చేసి దాని మీద అమర్చి దానికి మోతకర్రలను అమర్చి వాటిని రాగి రేకుతో పొదిగించి దాన్ని సిద్ధపరిచిన తరువాత ప్రత్యక్షపు గుడారములో మొదటి భాగంలో ఉన్నటువంటి ఆవరణములో, అంటే ప్రత్యక్షపు గుడారంలోనికి ఎంటర్ అవ్వగానే మొదటిగా మనకు ఎదురయ్యేది ఏంటంటే ఈ బలిపీఠం. ఈ బలిపీఠాన్ని అక్కడ పెట్టి దాన్ని ఏం చేశాడు, దాన్ని అభిషేకం తైలముతో దాన్ని అభిషేకించటం జరిగింది. 10వ వచనంలో అదే చూస్తున్నాం కదా, 40వ అధ్యాయం 10వ వచనంలో దహన బలిపీఠమును అభిషేకము చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెనప్పుడు ఆ పీఠము అతి పరిశుద్ధమగును. అభిషేకించటం అంటే దానిని ప్రత్యేకించటం. అభిషేకించటం అంటే ఏంటి చెప్పండి? ప్రత్యేకించటం. ఇప్పుడు తయారు చేయబడినటువంటి బలిపీఠం ప్రత్యక్షపు గుడారంలోనికి తీసుకొని రాబడి ప్రత్యక్షపు గుడారపు ఆవరణములో దేవుని ద్వారా నిర్ణయించబడిన ఆ స్థలములో ఆ బలిపీఠం అక్కడ పెట్టబడి ఆ బలిపీఠము అభిషేకించబడింది. అభిషేకించబడు ద్వారా అది అతి పరిశుద్ధమైందంట. అంటే ఇంకా అది ప్రత్యక్షపు గుడారములో దైవ సంబంధమైన ఆ బలి అర్పణ కొరకే అది వాడబడాలి. ఇంకా మరొక దానికి దాన్ని వినియోగించకూడదు. అది క్రమం. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు మనం మందిరాన్ని నిర్మించుకుంటాం, దాన్ని మందిర ప్రతిష్ఠ ఆరాధన అని దాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఆ మందిర ప్రతిష్ఠ ఆరాధనలో దేవుని సేవకులు దైవజనులు ఏం చేస్తారు? ప్రార్థించి దేవుని మందిరముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో దానిని ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ఠించిన తర్వాత ఆ మందిరంలో దైవ సంబంధమైనటువంటి కార్యాలు మాత్రమే జరగాలి. అది ఇంటి కొరకో లేకపోతే గోడం కొరకో లేకపోతే ఇతర ఏవైనా నిల్వ చేయడానికి లేదా వేరే వాటికి దానిని ఇంకా మనం వాడకూడదు. ఎందుకు వాడకూడదంటే అది దేవుని మందిరానికి సంబంధించిందిగా దేవుని సేవకులు దేవుని పేరట దాన్ని ప్రార్థన చేసి ఏం చేశారు? దాన్ని ప్రతిష్ఠించారు. అది ఇక దేవుని మందిరముగా దానిలో నిత్యము దైవ సంబంధమైన ఆరాధనలు జరగాలి, ప్రార్థనలు జరగాలి, వాక్య ప్రకటనలు జరగాలి. అంటే మనకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. పాస్టర్ గారండి కాస్త పొలంలో ధాన్యం పండిని వేసుకోవడానికి ఎక్కడ స్థలం లేదు కాబట్టి ఒక 20 బస్తాల మందిరంలో వేసుకుంటాను, పక్కన తడవకుండా ఉంటాయి ఏంటంటే దానికి ఉపయోగించకూడదు. అర్థమైంది? అర్థం అవడం కోసం చెప్తున్నాను అన్నమాట. ఉదాహరణకి అంటే దేని కొరకు అది ప్రతిష్ఠించబడిందో దాని కొరకే అది వాడబడాలి. అది క్రమం. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సో ఇది ప్రత్యక్షపు గుడారములో ఈ బలిపీఠం అభిషేకించబడి అతి పరిశుద్ధమైంది. బలిపీఠం అనగా అతి పరిశుద్ధము.
ఈ బలిపీఠం మీద ఇశ్రాయేలు ప్రజలు బలి అర్పణ అర్పించేవారు. ఏమర్పించేవారు చెప్పండి? బలి అర్పణ అర్పించేవారు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నిర్ణయించినటువంటి ఈ బలుల యొక్క క్రమం కూడా నేను మీకు జస్ట్ అట్లా జ్ఞాపకం చేసి కొంచెం నేను ముందుకు వెళతాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు 5 రకాల బలులను దేవుడు నియమించాడు. ఎన్ని రకాలు? 5 రకాల బలులు. వాటిలో మొట్టమొదటిది దహన బలి. ఏ బలి చెప్పండి? మొదటిది దహన బలి. రెండవది నైవేద్య బలి. రెండవది ఏంటి చెప్పండి? మూడవది సమాధాన బలి. మూడవది ఏంటి చెప్పండి? సమాధాన బలి. నాలుగవది పాప పరిహారార్థ బలి. నాలుగవది ఏంటి చెప్పండి? పాప పరిహారార్థ బలి. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఇప్పుడు మొదటిది చెప్పండి, మర్చిపోయారా? మొదటిది దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. ఒక్క నైవేద్య బలిలోనే మనకి బలి పశువు కనబడదు. నైవేద్య బలిలో గోధుమ పిండితో దేవుడు నియమించిన కొన్ని పిండి పదార్థాలతోటి అర్పణ అర్పించబడుతుంది. దహన బలిలో కానీ, సమాధాన బలిలో కానీ, పాప పరిహారార్థ బలిలో కానీ, అపరాధ పరిహారార్థ బలిలో కానీ పశువు బలిగా అర్పించబడుతుంది. అది గొర్రె కానీ, మేక కానీ, పొట్టేలు కానీ, లేదా దూడ కానీ, లేదా పావురం కానీ, లేదా గువ్వ కానీ, అంటే బలి అర్పించే వారి యొక్క ఆర్థిక స్తోమత సామర్థ్యాన్ని బట్టి వారు అర్పిస్తారు అంతే. కొంచెం ధనవంతులైతే మంచి క్రొవిన దానిని శ్రేష్టమైన ఎద్దును కానీ, లేదా గొర్రె పొట్టేలను కానీ, లేదా మేకను కానీ అలా అర్పిస్తారు. కొంచెం ఆర్థిక స్తోమత వారి దగ్గర అంతగా లేకపోతే వారు పావురం కానీ, గువ్వ కానీ ఇటువంటి వాటిని అర్పిస్తారు. ఈ బలులు ఎందుకు అర్పించాలి? ఈ బలులు ఎందుకు అర్పించాలి అంటే, ఎవరైనా ఒక వ్యక్తి, అంటే ఒక్కొక్క బలికి ఒక్కొక్క వారు చేసేటువంటి పొరపాటులను బట్టి ఆ బలులు అర్పించాలి. వీటి క్రమం నేను మీకు రెఫరెన్స్ ఇస్తాను, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, మీకు అర్థమవుతుందండి. దహన బలిని గూర్చి మనం లేవీకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తామండి. రెండవది నైవేద్య బలిని గూర్చి లేవీకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సమాధాన బలిని గూర్చి లేవీకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పాప పరిహారార్థ బలిని గూర్చి లేవీకాండం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. అపరాధ పరిహారార్థ బలిని గూర్చి లేవీకాండం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. దహన బలి ఎందుకు అర్పించాలి? నైవేద్య బలి దేనికి అర్పించాలి? సమాధాన బలి దేనికి అర్పించాలి? పాప పరిహారార్థ బలి దేనికి అర్పించాలి? అపరాధ పరిహారార్థ బలి దేనికి అర్పించాలంటే, ఏ పరిస్థితుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఈ బలులు అర్పించాలి అన్నది మనకు ఆ అధ్యాయాల్లో వివరంగా మనకు కనబడుతుంది. మీరు ఈ వారంలో ఖచ్చితంగా మీరు లేవీకాండం 1వ అధ్యాయం నుండి మీరు 7-8 అధ్యాయాల వరకు మీరు చదవండి, నిదానంగా చదవండి, మీకు అర్థమవుతుందండి. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక ద్రోహ కార్యం చేసినప్పుడు, ఒక ఆజ్ఞ మీరినప్పుడు, ఓ తప్పు చేసినప్పుడు దేవుడు వారికి నియమించిన ఆ బలులు వారు అర్పించాలి అక్కడ. ఇంకా నేను మీకు కొంచెం వివరంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అర్పించేటప్పుడు ఈ బలి అర్పించే అది గొర్రె పిల్ల కానీ, మేక పిల్ల కానీ, ఏదైనా అది ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక రిఫరెన్స్ నేను మీకు చూపించి కొంచెం ముందుకు వెళ్తాను. చూడండి, లేవీకాండం 1వ అధ్యాయం
చూడండి, లేవీకాండం 1వ అధ్యాయము మీరు 3వ వచనం. ఇక్కడ మనకు దహన బలి అనేది మనకు కనబడుతుందండి. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది, జాగ్రత్తగా గమనించాలి, గోవుల్లోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. దేన్ని తీసుకురావాలంట? అందరూ చెప్పాలి, దేన్ని తీసుకురావాలి? ఇంకోసారి చెప్పండి, దేన్ని తీసుకురావాలి? ఇప్పుడు సమాధాన బలిలో కూడా మనం చూద్దామండి. లేవీకాండం 3వ అధ్యాయం రండి, 1వ వచనం చూడండి. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవుల్లోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మొగదే గాని ఆడుదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలి. దేన్ని తీసుకురావాలి అంటే దాంట్లో లోపం ఉండకూడదు. ఏముండకూడదు? లోపం ఉండకూడదు. లోపము లేని నిర్దోషమైన దాన్ని తీసుకొని రావాలి. అది గొర్రె పిల్లైనా, అది మేక పిల్లైనా, గోవుల్లోనిదైనా, పావురు గువ్వైనా, ఏదైనా, అంటే కుంటిదో గుడ్డిదో, ఓ రెక్క విరిగిపోయిందో, జబ్బు చేసిందో, వీటిని తీసుకొని రాకూడదండి. వాటిని తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద దహన బలిగా కానీ, సమాధాన బలిగా కానీ, లేదా పాప పరిహారార్థ బలిగా కానీ, అపరాధ పరిహారార్థ బలిగా కానీ వాటిని అర్పించకూడదు. వాటిని అర్పించకూడదు. ఎందుకు అసలు ఈ బలిని మనం అర్పించాలి అనే దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. మీరు ఇక్కడే కొంచెం కంటిన్యూగా చదవండి. 2వ వచనం, 3వ అధ్యాయంలో 2వ వచనం. తాను అర్పించు దాని తల మీద తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున దానిని వధింపవలెను. ఆ బలిపీఠము చుట్టూ దాని రక్తాన్ని ప్రోక్షించాలి. అంటే ఇప్పుడు సమాధాన బలి కానీ, పాప పరిహారార్థ బలి కానీ, అపరాధ పరిహారార్థ బలి కానీ, దహన బలి కానీ, తన జీవితంలో ఏదైనా ఒక పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటు వలన తనకు వచ్చే శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి ఆ వ్యక్తి తప్పించబడాలి అంటే దానికి ప్రాయశ్చిత్తంగా అతడు ఒక నిర్దోషమైనటువంటి ఒక గొర్రె పిల్లను తీసుకొని ప్రత్యక్షపు గుడారంలోనికి బలిపీఠం దగ్గరికి రావాలి. బలిపీఠం దగ్గరకు వచ్చి తను తీసుకొచ్చిన బలి పశువు ఏదైతే ఉందో నిర్దోషమైనది, దాని మీద అతడు చేయి పెట్టాలి. ఎందుకు పెట్టాలి? తప్పు నేను చేశా, పాపం నేను చేశా, దుర్మార్గత నేను చేశా, దుష్టత్వంగా ఆ దుష్టత్వ కార్యాలు నేను చేశా, దాని విషయమై దేవుని కోపం నా మీదకి రాకుండా, దేవుని ఉగ్రత నా మీదకి రాకుండా, దేవుని శిక్ష నా మీదకి రాకుండా దానిని నేను దేవుని దగ్గర ఒప్పుకుంటున్నా. ఇదిగో నేను చేసిన పాపం ఏదైతే ఉందో దానిని, ఇదిగో నిర్దోషమైన ఈ గొర్రె పిల్ల మీద నేను దానిని మోపుతున్నాని అతడు తన చెయ్యి ఆ పశువు మీద పెట్టాలి, ఆ గొర్రె పిల్ల మీద పెట్టాలి, ఆ మేక పిల్ల మీద పెట్టాలి, లేదా పావురం మీద పెట్టాలి, ఆ గోవుల్లోనిది అయితే దాని మీద పెట్టాలి. తన తల మీద చేయి పెట్టి తన పాపాన్ని ఒప్పుకోవాలి అక్కడ. అప్పుడు తను చేసిన ఆ పాపం ఏదైతే ఉందో ఆ పాపము ఆ నిర్దోషమైన గొర్రె పిల్ల మీద మోపబడుతుంది. అంటే శిక్ష ఇతనికి రావాలి, దేవుని కోపం ఇతని మీదకి రావాలి, దేవుని ఉగ్రత ఇతని మీదకి రావాలి. కానీ నేను చేసిన తప్పు దేవుని దగ్గర ఒప్పుకుంటూ దాన్ని ఆ గొర్రె పిల్ల మీద మోపుతున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ప్రతిగా ఆ గొర్రె పిల్ల అక్కడ ఆ బలిపీఠం దగ్గర ఏమవుతుందంటే వధించబడుతుంది. వధించబడి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఆ బలిపీఠము చుట్టూ కూడా ప్రోక్షించబడుతుంది. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ వారంలో నేను ఒక తప్పు చేశాను అనుకో, ఒక గొర్రె పిల్లని తీసుకొని నేను వచ్చి ఆ బలిపీఠం దగ్గర దాని మీద చేపెట్టి, అయ్యా నేను తప్పు చేశాను, పాపం చేశాను,
ఉగ్రత శిక్ష నీ కోపం నా మీదకి రాకుండా ఇది నేను ఒప్పుకుంటున్నాను, నాకు ప్రతిగా ఇదిగో ఇది బలైపోతుంది, నాకు ప్రతిగా ఇది బలైపోతుంది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరు తప్పు చేసినా వారికి ప్రతిగా ఎవరు బలైపోతున్నారు? గొర్రెలు బలైపోతున్నాయి, మేకలు బలైపోతున్నాయి, పావురాళ్ళు బలైపోతున్నాయి, గోవుల్లో కొన్ని పశువులు బలైపోతూ ఉన్నాయి. సో అలా ఆ బలిపీఠము చుట్టూ ఆ రక్తము ప్రోక్షించబడి ఆ బలి పశువు అది ఆ బలిపీఠం మీద అగ్నితో దహించబడినప్పుడు దేవుడు వారి యొక్క పాపమును క్షమించి వారికి ఆయన తన వాత్సల్యతను కనపరిచేవాడు. ఇది పాత నిబంధన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చేటువంటి క్రమం. ఇది ఒక ఛాయగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనలో ఇదంతా కూడా నెరవేర్చబడిందండి. ఆయనలో ఇది నెరవేర్చబడింది. ఇప్పుడు మీకు అర్థమవటం కోసం నేను మీకు ఇంకొక రెఫరెన్స్ నేను మీకు చూపెడతాను. చూడండి, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 29వ వచన భాగం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల. అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఇప్పుడు ఆ బలిపీఠం మీద అర్పించబడే ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరు అంటే మనందరి పక్షంగా మనందరి పాప ప్రాయశ్చిత్తార్థమై మన అతిక్రమాలను బట్టి, మన దోషాలను బట్టి, మన పాపమును బట్టి మనకు ప్రతిగా మన విడుదల విమోచన కొరకై ఒక నిర్దోషమైనటువంటి గొర్రెపిల్లగా సిలువ మీద బలి అయిపోయింది. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని ఇప్పుడు ఇంకా మనం గొర్రెలు తీసుకుని వెళ్ళి బలి అర్పించాల్సిన అవసరత లేదు, మేకలు తీసుకుని వెళ్ళి బలి అర్పించవలసిన అవసరత లేదు, పావురాళ్ళను తీసుకుని వెళ్ళి బలి అర్పించవలసిన అవసరత లేదు. మనందరి నిమిత్తమై మన కొరకై లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రెపిల్ల ఇదిగో అని ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకానికి పరిచయం చేశాడు బాప్తిజం ఇచ్చు యోహాను. ఆ బలిపీఠం మీద అర్పించబడిన ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇప్పుడు ఆ బలిపీఠము దగ్గర ఏం జరగాలి? ఆ బలిపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది? ఆ బలిపీఠం దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు దాన్ని ఇలా మనం విభజించి చెప్దాం. ఆ బలిపీఠం మీద అర్పించబడుతున్నటువంటి ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల అది మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన అతిక్రమాన్ని బట్టి, దోషాన్ని బట్టి, పాపాన్ని బట్టి దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా ప్రాయశ్చిత్తంగా వారు నిర్దోషమైన గొర్రెపిల్లను తీసుకొని వచ్చి ఆ బలిపీఠం ముందు దాన్ని పెట్టి దాని మీద చేతులుంచి వారు ఒప్పుకున్నట్లుగా ఇప్పుడు మనం కూడా ప్రత్యక్షపు గుడారం అనబడేటువంటి దేవుని సన్నిధిలోనికి, దేవుని మందిరంలోనికి మనం వచ్చినప్పుడు మన పాపము, మన అతిక్రమము, మన అవిధేయత, మన తొట్టిపాటు మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర మనం ఒప్పుకోవాలి. యెషయా గ్రంథంలో మనం చదువుతాం, మనందరి దోషము యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను. ఇప్పుడు మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా ఇదిగో నేను అవిధేయత చేశాను, ఈ పొరపాటు చేశాను, ఈ తొట్టిపాటు జరిగింది, ఇదిగో ఇక్కడ నేను లోబడలేకపోయాను, అవిధేయుడనయ్యానని
మనం దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన పాదాలను మనము పట్టుకోవాలి. ఈ బలిపీఠము దేన్ని సూచిస్తుందంటే, ఒక మాటలో చెప్పాలంటే పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది చెప్పండి? పశ్చాత్తాపం. బలిపీఠము దగ్గరకు వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేని కొరకు వస్తారు? వారి అవిధేయత, వారు దేవునికి విరోధంగా చేసినటువంటి కార్యాలను బట్టి, వారి జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గత, దుష్టత్వాన్ని బట్టి, పాపాన్ని బట్టి దాన్ని ఒప్పుకుంటూ, దాన్ని విడిచిపెడుతూ, దాని నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా బలర్పించడానికి ఆ బలిపీఠం దగ్గరకు వస్తారండి. ఆ బలిపీఠం దేన్ని సూచిస్తుందంటే, ప్రభు దగ్గర మన అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టే ఆ పశ్చాత్తాప మనస్సును సూచిస్తూ ఉంది. రెండు చేతులే దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. బలిపీఠం మీద బలి పశువు మన ప్రభు. బలిపీఠం దగ్గరకు వచ్చిన మనము మన పాపాలు ప్రభు మీద మోపి, ఆ పాపాల విషయమై మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మనం వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకొని దాన్ని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన క్రమములో జరగవలసిన మరికొన్ని కార్యాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, లేవీకాండం 6వ అధ్యాయం. లేవీకాండం 6వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలంట, అది ఆరిపోకూడదని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక కట్టడగా నియమించాడు. ఆ బలిపీఠము పశ్చాత్తాపడుతున్నటువంటి మన హృదయాన్ని సూచిస్తే, ఆ బలిపీఠము దేవుని ఎదుట పశ్చాత్తాపడుతున్న మన అంతరంగాన్ని సూచిస్తే, ఆ బలిపీఠము దేవుని పాదముల చెంత పశ్చాత్తాపడుతున్నటువంటి మన మనస్సును సూచిస్తూ ఉంటే, ఇప్పుడు ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలంట. మన హృదయంలో దేవుని అగ్ని, మన అంతరంగంలో దేవుని అగ్ని, మన మనస్సులో, మన ఆలోచన తలంపుల్లో, మన జీవితంలో దేవుని అగ్ని నిత్యము మండుచుండాలి. అది ఆరిపోకూడదు. ఏమవ్వకూడదు చెప్పండి? అది ఆరిపోకూడదు. ఆరిపోకూడదంటే ఏం చేయాలి? భక్తుడైన దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, నీ లేఖనములు ధ్యానించుచుండగా నా హృదయములో మంట పుట్టెను. చూస్తారా మాట మీరు? చూడండి 39వ కీర్తనలు అట్టుకుంటా. ముప్పై 39వ అధ్యాయము 3వ వచనం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను నోరారా పలికితిని, యెహోవా నా అంతము ఎట్లుండునది. చాలు. ఏమంటున్నాడు దావీదు భక్తుడు? నా గుండె నాలో మండుచుండెను. ఎందుకు మండుతుంది? ఎప్పుడు మండుతుంది? ఎలా మండుతుంది? దానికి సమాధానంగా
రెండవ లైన్లో అంటున్నాడు, నేను ధ్యానించుచుండగా. ఏం ధ్యానిస్తున్నాడంట? దేవుని వాక్యము, దేవుని కట్టడలను, దేవుని విధులను, దేవుని ధర్మశాస్త్రమును ధ్యానిస్తూ ఉండగా తన హృదయములో, దావీదు హృదయములో ఒక ఆత్మ సంబంధమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని మండుతా ఉందంట. బలిపీఠం మీద అగ్ని ఏమవ్వాలి చెప్పండి? నిత్యము మండుతూ ఉండాలి. ఇప్పుడు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండాలి అంటే యాజకుడు ఏం చేయాలి? దహన బలి పశువు కాదు, కట్టెలను తీసుకొని వచ్చి, అంటే మంట అక్కడ రగలాలంటే ఏముండాలి? కట్టెలు లేకుండా మంట వస్తుందా? వస్తుందా చెప్పండి? మంట రావాలంటే అక్కడ కట్టెలు ఉండాలి. యాజకుడు కట్టెలను తీసుకొని వచ్చి ఆ బలిపీఠం మీద పెట్టాలి. ఆ బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచున్నట్లుగా. అది సేవకులకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ అండి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నట్లుగా యాజకుడు చేయవలసిన పని ఏంటి? కట్టెలను ఏరుకొచ్చి పెట్టాలి. ఒక ఆదివారం ఆరాధన పెట్టి ముగించేస్తే సంఘంలో విశ్వాసులు నిత్యము మండుతుంటారా? అందుకునే శనివారం విజ్ఞాపన ప్రార్థనని, బుధవారం స్త్రీల కూడికని, గురువారం బైబిల్ క్లాసులని, లేదా ఉపవాస కూడికలని, ఉజ్జీవ కూడికలని, సువార్త కూడికలని, ఏదో ఒకటి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి నిత్యము సంఘ ఆరాధన క్రమాల్లో ఏదో ఒక కూడికలు ఏర్పాటు చేస్తుంది. దేని కొరకు చెప్పండి? యాజకుడు బతికిపోవడానిక? పాస్టర్ గారు బ్రతికిపోవడానిక? సంఘములో ఉన్న దేవుని ప్రజలు బలిపీఠాలుగా వారి హృదయాలు నిత్యము ఎప్పుడూ కూడా మండుతూ ఉండాలి. వారి హృదయాలనే బలిపీఠం ఆరిపోకూడదు. ఆత్మ సంబంధమైన ఉజ్జీవం, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధత వారి హృదయాల్లో నిత్యము మండుతూ ఉండాలి. దాని కొరకే యాజకుడు కట్టెలను తీసుకొచ్చి ఎప్పుడు కూడా ఆ బలిపీఠం మీద పెడతా ఉండాలి. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అదే భారముతో ఈ పరిచర్య కొనసాగించబడతా ఉంది. డబ్బులు ఉన్నాయా లేవా అన్నది ఆలోచించు. సంఘము దేవుని సన్నిధిలో ఉజ్జీవింపబడుతుందా లేదా? సంఘ బిడ్డలు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారా లేదా? వారి కుటుంబాలు దేవునిలో కట్టబడుతున్నవా లేవా? వారి పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారా లేదా? ఇదే మన కాన్సెప్ట్. దాని కొరకే ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని ఏదో ఒక కూడిక ఏర్పాటు చేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ, హెచ్చరిస్తూ, బుద్ధి చెప్తూ ఆ కూడికల్లోనికి మిమ్మల్ని ఎందుకు తీసుకొస్తున్నామంటే మీరు మండుతూ ఉండాలి దేవునిలో. అర్థమైతే రెండు చేతులు ఎత్తు స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్పండి. యాజకుని పని యాజకుడు చేయాలి. దేవుని సన్నిధిలో బలిపీఠాలుగా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుని కొరకు నిత్యము మనం మండుచూ ఉండాలి. మండుచూ ఉండాలి అంటే మన హృదయంలోనికి దేవుని లేఖనాలు రావాలి. దేవుని లేఖనాలు రావాలంటే యాజకుడు దేవుని వాక్యాన్ని మీ హృదయంలోనికి పంపించాలి. ఆ బలిపీఠం మీదకి కట్టెలు తీసుకొచ్చి పెట్టినట్లుగా దేవుని లేఖనాలను, ఉపదేశాన్ని, దేవుని వర్తమానాలను దేవుని పాదాల దగ్గర కనిపెట్టి దేవుని దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందుకొని ఆ ఉపదేశాన్ని మీలోనికి పంపించాలి. ఆ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉండగా మీ హృదయంలోనికి ఏమొచ్చేస్తుంది చెప్పండి? మంట వస్తుంది. ఎప్పుడు మీరు మండుతూ ఉన్నటువంటి పొయ్యి దగ్గరికి, మంట వస్తున్న పొయ్యి దగ్గరికి ఈగలు, దోమలు, మిడతలు అన్నీ వస్తాయా?
విష కీటకాలు వస్తాయా? పాములు వస్తాయా? అదే పొయ్యి ఆరిపోయింది అనుకోండి, మంట ఆరిపోయింది అనుకోండి, నిప్పు లేదనుకోండి, ఆ పొయ్యిలోనికి ఏమొస్తాయి చెప్పండి? చివరికి కుక్కలు కూడా వచ్చి పడుకుంటాయి. అవునా కాదా? అందుకనే దేవుని వాక్యం ఈ రోజున మనల్ని హెచ్చరిస్తూ ఉంది, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి. అలాగే మన హృదయాలు కూడా దేవుని కొరకు నిత్యము మండుతూ, దేవునిలో మనం మండుతూ ప్రకాశించే దీపాలుగా, ప్రజ్వలించే దీపాలుగా మనం ఉండాలంటే నిత్యము దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దేవుని సేవకులు ప్రకటిస్తున్న వర్తమానాలు మీ హృదయాల్లో భద్రపరుచుకోవాలి. అవి మీ హృదయంలో ఉంటే ఎప్పుడు మీరు మండుతూ ప్రకాశిస్తారు. అలా ప్రకాశిస్తూ మండుతూ ఉంటే ఏ ఈగలు దోమలు మీ మీద వచ్చి వాళ్ళనే. నమ్మితే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అంటే సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఇవి వాళ్ళవు. మీకు నష్టాన్ని, కష్టాన్ని కలగజేసే కొన్ని కీటకాలు ఉంటాయి. అవి మీ దగ్గరికి రాకుండానట్లుగా ఉండాలంటే మీరు మండుతూ ఉండాలి. మీరు ఆరిపోయి సప్పగా ఉన్నారనుకో, చివరికి ఎవరు వస్తారు చెప్పండి? కుక్కలు కూడా వచ్చి పడుకొని అటురుద్ది ఇటురుద్ది పొయ్యి అంతా పాడు చేసినట్టు దుష్టుడు మన జీవితాల్లోనికి వచ్చి, మన కుటుంబాల్లోనికి వచ్చి వాడు గలిబిలి చేసి మన కుటుంబాలను పాడు చేస్తాడండి. వాడికి మనం అవకాశము ఇవ్వకుండా ఉందుముగాక. వాడు మనల్ని సమీపించకుండానట్లుగా దేవుని కొరకు మనం మండుచు ప్రకాశించుదుముగాక. యాజకుడు కట్టెలు తీసుకురావాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండటానికి అక్కడ ఏం జరిగిందో ఆ క్రమాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లేవీకాండంలోనే 6వ అధ్యాయము 12వ వచన భాగంలో. అమ్మా చదువురా. మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు క్రొవ్వును దహింపవలెను. దేన్ని దహించాలంట? ఇప్పుడు బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. బలిపీఠం మీద పెట్టబడిన దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు యొక్క క్రొవ్వు ఏమవ్వాలంట? అందరూ చెప్పండి. పశువు యొక్క క్రొవ్వు ఏమవ్వాలి? పశువు యొక్క క్రొవ్వు ఏమవ్వాలి? పశువు యొక్క కొవ్వు ఏమవ్వాలి? ఈ కొవ్వు దేనికి సాదృశ్యమో తెలుసా? అహానికి, గర్వానికి సాదృశ్యం. బలిపీఠం మీద అగ్ని మండుతున్నప్పుడు, దేవుని వాక్యముతో మన హృదయాలు మండుతున్నప్పుడు జరిగే మరొక ప్రక్రియ ఏంటో తెలుసా? అప్పుడప్పుడు మనలోనికి ఏమొస్తుంది చెప్పండి? పశు స్వభావం వస్తూ ఉంటుంది. ఏ స్వభావం? పశు స్వభావం వస్తుంది. అక్కడక్కడ వింటాం, వాడు మరి పశువులాగా తయారయ్యాడండి, పశువులాగా ప్రవర్తిస్తున్నాడండి. ఎలాగా? పశువులాగా తయారయ్యాడంట, పశువులాగా ప్రవర్తిస్తున్నాడంట. అంటే మంచేదో చెడేదో తెలియక ప్రవర్తించటం, ఎవరిని ఎలా గౌరవంగా పిలవాలో తెలియక మూర్ఖంగా మాట్లాడటం పశువు స్వభావం. ఇప్పుడు ఆ పశువు యొక్క కొవ్వు అది దేన్ని సూచిస్తూ ఉందంటే మనలో ఉన్న అహం. ఏంటి చెప్పండి? మనలో ఉన్న అహం, మనలో ఉన్న గర్వం. ఈ బలిపీఠం మీద మండుచున్న అగ్ని ద్వారా మనలో ఉన్న అహం
దహించి వేయబడాలి. గర్వం దహించి వేయబడాలి. అతిశయం దహించి వేయబడాలి. మన స్వచిత్తం దహించి వేయబడాలి. దేవునికి విరోధమైనటువంటి ఆ తల విసిరే ఆ స్వభావం దహించి వేయబడాలి. అది దహించి వేయబడి బూడిదిగా మారిపోవాలి. ఎలా మారిపోవాలి చెప్పండి? బూడిదిగా మారిపోవాలి. ఇందాక మనం చూసాం కదా, ఇత్తడితో జల్లెడి చేస్తారు. ఆ జల్లెడి మీద ఈ పశువుని పెడతారు మాట. అగ్నితో కాలుస్తూ ఉన్నప్పుడు ఆ పశువు ఆ కొవ్వు అంతా కూడా దహించి వేయబడి అది బూడిదిగా ఆ జల్లెల్లో నుంచి కింద పడాల. పూర్తిగా దహించబడాలండి. పూర్తిగా దహించబడాల. దహన బలి పశువు దహించబడే క్రమం ఒకటి ఉంటుంది. దాని అంతరింద్రియాలను దానికి విడదీయాల. అది దేవుని చిత్తం అయితే మరొకసారి నేను మీకు దాని గురించి పూర్తిగా మీకు చెప్తాను. ఇప్పుడు ఈ బలిపీఠం మీద జరుగుతున్న ప్రక్రియ ఇంకొకటి ఏంటంటే, కొవ్వు అది దహించి వేయబడాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి అతిశయం కానివ్వండి, గర్వం కానివ్వండి, అహం కానివ్వండి, తల విసిరే స్వభావం కానివ్వండి, లోబడని స్వభావం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమైపోవాలంటే బలిపీఠం దగ్గర దహించి వేయబడాలి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. బిగ్గరగా చెప్దాము, హల్లెలూయా. ఆ 12వ వచనాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలను వేసి దాని మీద దహన బలి ద్రవ్యము ఉంచి, ఏముంచాలంటే అక్కడ దహన బలి ద్రవ్యము. దహన బలికి సంబంధించినటువంటి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి. వాటిని దహన బలిపీఠం మీద ఉంచాలంట. కొవ్వు దహించి వేయబడాలి. ఈ కొవ్వు దహించి వేయబడడానికి మంట అవసరం. ఆ మంటతో పాటు దహన బలి ద్రవ్యాలు కొన్ని ఉన్నాయి, వాటిని ఉంచాలి. ఆ ద్రవ్యాలు ఏంటంటే నేను మీకు సులువుగా చెప్తున్నాను. ఒకటి ప్రార్థన. ఏంటి చెప్పండి? ఒకటి ప్రార్థన. రెండు ఉపవాసము. రెండేంటి చెప్పండి? ఉపవాసము. మూడవది కన్నీళ్ళు. మూడవది ఏంటి చెప్పండి? కన్నీళ్ళు. ప్రార్థనకు ఉపవాసాన్ని జోడించాలి. ప్రార్థన ఉపవాసానికి కన్నీళ్లు జోడించాలి. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి లేదా దహన బలి. ఆ పశువు దహించబడుతున్నప్పుడు, దాని క్రొవ్వు దహించబడుతున్నప్పుడు దాన్ని దహించడానికి అగ్ని అవసరం. దానితో పాటు దహన బలి ద్రవ్యాన్ని కూడా అక్కడ ఉంచాలి. ఇప్పుడు మనలో ఉన్న అహం, గర్వం ఎప్పుడు పోతుంది చెప్పండి? పూర్వీక మన క్రైస్తవ పెద్దలు వ్రాసినటువంటి పాటల్లో ఒక పాట అండి. సిలువ చెంత చేరిన నాడే కలుషములన్నీ కూడా. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము, దుర్మార్గత, దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యము మనలో నుండి అది తొలగిపోవాలి అంటే, అది దహించి వేయబడాలి అంటే మనం ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి మనం రావాలి. బలిపీఠ అనుభవంలోనికి మనం రావాలి. బలిపీఠం మీద దహించబడుతున్న బలి పశువు అనుభవంలోనికి మనం రావాలి. అలా రాగలిగినప్పుడే ఆ కొవ్వు దహించి వేయబడి మనలో ఒక మెత్తని స్వభావం పరిశుద్ధాత్మ దేవుడు కలగ చేస్తాడు. రెండు చేతుల దేవునికి స్తోత్రం చెప్దామా? బిగ్గరగా చెప్దామా? పౌలు గారు ఒక మాట అంటాడండి, పూర్వము అంటాడు. పూర్వము అంటే దేవునిలోనికి
రాకముందు, దేవునిలోనికి రాకముందు తాను ఏమై ఉన్నాడో దాన్ని పరిచయం చేశాడు. ఏమన్నాడో తెలుసా? పూర్వము నేను హింసకుడను, దోషకుడను, హానికరుడను అన్నాడు. పూర్వం అంటే ఇప్పుడు బలిపీఠం దగ్గరికి రాకముందు పౌలు గారి జీవితం ఏంటి? సౌలుగా ఉన్నప్పుడు ఆయన జీవితం ఏంటి? హింసకుడు, దోషకుడు, హానికరుడు. హింసించాడు, దూషించాడు, అనేకులకు హాని తలపెట్టాడు. మరి ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తరువాత, బలిపీఠ అనుభవంలోనికి వచ్చిన తరువాత, ప్రభు పాదాలను సమీపించిన తరువాత పౌలు గారి యొక్క అనుభవం ఏంటి చెప్పండి? కొడితే కొట్టించుకున్నాడా, తిరిగి కొట్టాడా? ఉమ్మేస్తే వేయించుకున్నాడు, బెత్తాలతో కొడతా ఉంటే కొట్టించుకున్నాడు, కొరడాలతో కొడతా ఉంటే ఓర్చుకున్నాడు కదా. తిరిగి కొట్టాడా? వాళ్ళని హింసించాడా? ఎవరికైనా హాని తలపెట్టాడా? మన స్వభావము పూర్తిగా మారిపోవాలి. మన స్వభావం పూర్తిగా మారిపోవాలి అంటే మనం దహించబడాలి. దహించబడడానికి అగ్ని అవసరం, దహన బలి ద్రవ్యాలు అవసరం. దేవుని వాక్యముతో కలిసి ప్రార్థనా జీవితం, ఉపవాసము, కన్నీళ్లు, దేవుని పాదాలు పట్టుకొని మనం బూడిదిగా మారిపోతే మన స్వభావం మారిపోతుందండి. మనలో ఉన్న దూషించే స్వభావం, హాని తలపెట్టే స్వభావం, హింసించే స్వభావం పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా తొలగలేదు, అక్కడక్కడ ఇంకా అది కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంకా ఆ కొవ్వు ఏమవలేదు, దహించబడలా. ఆ కొవ్వు ఏమవలేదు చెప్పండి? దహించబడలా. అటు పెట్టినమ్మ కట్టున్నారు పెడుతున్నామంటే నాలుగు తిట్టినామకి 4కి వడ్డీ కలిపి 8 తిడుతున్నామంటే ఇంకా ఏమవలేదు చెప్పండి? ఏమవలేదు, దహించబడలా. ఓ పాస్టర్ గారు చాలా కాలం క్రిందట ఆర్టీసీ బస్సులో ప్రాంతానికి వెళ్ళడానికని బస్ స్టాండ్కి వెళ్ళాడంట. అదే ఊరికి అక్కడ జనాలు చాలామంది ఉన్నారంట. బస్సు వచ్చింది. ఒక 15 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళి ఆలోచన చేస్తే ఒక బస్సు వస్తే బస్ స్టాండ్లో జనాలు ఆ బస్సు ఎక్కేదానికి ఎలా ఉంటారు చెప్పండి? గుమ్ముగా త్వరగా ఎక్కి సీటు ఆపుకోవాలని ప్రయత్నాలు చేస్తారు కదా. ఇప్పుడంటే అంత లేదు. ఆ క్రమంలో కొంతమంది ఏం చేస్తారు, ఆ గుంపులో నెట్టుకొని వెళ్ళి ఎక్కలేక సైడ్ కిటికీల దగ్గరకు వచ్చి కర్చీపులు వేస్తారు కుర్చీల్లో. వేసిన తర్వాత నిదానంగా వెళ్ళి ఇక్కడ నేను కర్చీపు వేసాను, ఈ కుర్చీ పాస్టర్ గారి కదా నెట్టుకొని వెళ్ళలేక ఆయన కొంచెం తెలివి ఉపయోగించి ఇలాగ కిటికీలో నుంచి కర్చీపు వేసాడండి. ఈ ముందు ఎక్కిన వాళ్ళు కష్టపడి నెట్టుకుంటా ఎక్కిన వాళ్ళు లోనికి వెళ్ళి కుర్చీలో ఆ సీటుల్లో కర్చీపు పెట్టి సరిపోయిందని ఆ కర్చీపు మెల్లగా నెట్టి కిందకి సీటు కిందకి నెట్టి కూర్చున్నాడండి ఒక ఆయన. నిదానంగా పాస్టర్ గారు కూడా ఎక్కారు. పాస్టర్ గారు ఎక్కి ఈ సీట్లో నేను కర్చీపు వేసానండి, నాదా సీట్ అంటే, కర్చీపు లేదు ఏం లేదండి ఇక్కడ అని అంటున్నాడు. కర్చీపు లేదు ఏమి లేదు అన్నాడంట. చూస్తే ఆయన కాళ్ళ కింద సీటు కింద కనబడుతూ ఉంది కర్చీపు. పాస్టర్ గారే సరే అని చెప్పి ఆయనతో అన్నాడంట, మీ కాళ్ళ కింద సీటు కింద నా కర్చీపు ఉంది, సరే కూర్చుంటే కూర్చున్నారులే, ఆ కర్చీపు తీయండి అంటూ ఒక మాట అన్నాడంట. మీకే కాదు మాకు కూడా ఏంటది, రోషమా లేకపోతే కోపమా లేకపోతే ఏదైనా కానివ్వండి, ఒక మాట అన్నాడంట. అని ఆ కర్చీపు తీసుకొని పక్కకెళ్ళి ఉంచున్నాడంట.
సరిగ్గా 2 రోజుల తర్వాత వాళ్ళ చర్చి విశ్వాసి వేరే వాళ్ళకి దేవుని మాటలు చెప్తా, ఆ మాటల్లో అస్సలు మా పాస్టర్ గారు అని చెప్తుందంట. ఆమె ఎవరికైతే చెప్తుందో దేవుని మాటలు చెప్తూ పాస్టర్ గారి గురించి, ఆమె ఆ బస్సులో ఉందంట. ఎన్నిచ్చి మా పాస్టర్ గారు అంటున్నావు, మీ పాస్టర్ గారి గురించి నేను ఆ బస్సులో చూశాలమ్మా. ఏడ చూసిందంట? బస్సులో చూసిందంట. ఏం చూసావు? కచ్చిపు దగ్గర. దేని దగ్గర? మీకే కాదు మాకు కూడా ఏముందంట? రోషం ఉందో, కోపం ఉందో, పౌరుషం ఉందో, ఏముందో అక్కడ ఏ మాట జారాడో ఆయన. ఎవరు విన్నారు? ఎవరో ఒక ఆమె వింది. ఇప్పుడు ఆమెకే వీళ్ళ చర్చిలో విశ్వాస సువార్త చెప్తా, మా పాస్టర్ గారు అంటే మీ పాస్టర్ గారి సంగతి మాకు అంటే అక్కడ ఏమైపోయింది చెప్పండి? సాక్ష్యం అన్నది ఏమైపోయింది? డ్యామేజ్ పడిందా లేదా? డ్యామేజ్ అయిపోయిందా లేదా? ప్రతి చోట మనము తొందరపడకుండానట్లు, ప్రతి పరిస్థితుల్లో దేవుణ్ణి మహిమపరిచే జీవితాన్ని మనం జీవించేటట్లు, దేవునికి విరోధమైన ప్రతిదీ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ దేవుని అగ్నితో అది దహించబడాలి. ప్రార్థన ద్వారా అది దహించబడాలి. బలి ద్రవ్యాల్లో ఉపవాసం ద్వారా అది దహించబడాలి. కన్నీళ్లతో అది దహించబడాలి. 2 చేతుల దేవునికి మనం ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. చెప్దామా హల్లెలూయా. ఈ రోజున ఆ బలిపీఠం నీ అంతరంగాన్ని సూచిస్తుంది, నీ హృదయాన్ని సూచిస్తూ ఉంది. నీ ఆత్మీయ జీవితాన్ని సూచిస్తూ ఉంది. ఈ రోజున ఆ బలిపీఠం దగ్గర నువ్వు పశ్చాత్తాపడి దేవునికి విరోధమైన ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన నీవు ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచున్నట్లుగా దేవుని కొరకు నువ్వు నిత్యము మండాలి. ఆ బలిపీఠం మీద ఆ బలి పశువు యొక్క కొవ్వు దహించబడినట్లుగా మనలో ఉన్న అహం, గర్వం, దేవునికి విరోధమైనవన్నీ కూడా దహించివేయబడాలి. అవి దహించివేయబడడానికి ఉపయోగించిన ఆ బలి యొక్క దహన బలి యొక్క ఆ బలి ద్రవ్యాలను మనం అక్కడ ఉపయోగించాలి. అట్టి అనుభవాల్లోనికి మనము రావాలి. 2 చేతుల దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. బలిపీఠము, ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి బలిపీఠము తుమ్మకర్రతో చేయబడింది. దాని పొడుగు, దాని వెడల్పు 5 మూరలు చౌచౌకంగా అది తయారు చేయబడింది. దాని ఎత్తు ఎంత చెప్పండి? 3 మూరలు. అలా చేయబడిన బలిపీఠము, తుమ్మకర్రతో చేయబడిన బలిపీఠానికి లోన బయట ఇత్తడి రేకు దానిని పొదిగించేశారు. ఆ బలిపీఠానికి 4 వైపుల కొమ్ములు ఉన్నాయి. ఆ కొమ్ముల దగ్గర ఉంగరాలు, రింగ్స్ పెట్టబడ్డాయి. ఆ రింగ్స్కి మోతకర్రలు పెట్టబడ్డాయి. ఆ బలిపీఠం మీద ఇత్తడితో చేయబడిన జల్లిడ అమర్చబడింది. ఈ బలిపీఠాన్ని ప్రత్యక్షపు గుడారపు ఆవరణములో ఆ ఎంట్రన్స్లో ఆ బలిపీఠాన్ని అక్కడ పెట్టేవారు మాట. పెట్టి దాన్ని అభిషేకించారు. అది అతి పరిశుద్ధమైంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారి జీవితాల్లో దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు వాటికి ప్రాయశ్చిత్తంగా బలర్పించడానికి వచ్చేవారు అక్కడికి. ఆ బలుల్లో 5 రకాల బలులు మనం చూసాం. 1 దహన బలి, 2 నైవేద్య బలి, 3వది సమాధాన బలి, 4వది పాప పరిహారార్థ బలి, 5వది అపరాధ పరిహారార్థ బలి. ఈ 5 రకాల బలులు వారి పరిస్థితులను బట్టి
వారు ఆ బలిపీఠం మీద వారు బలులు అర్పించేవారు. అంటే ఇశ్రాయేల్ ప్రజలందరి పక్షంగా యాజకులు అక్కడ బలర్పించేవారు. ఆ బలిపీఠం మీద అర్పించబడే బలి పశువు ఏదైతే ఉందో అది నిర్దోషమైనదై ఉండాలి. కుంటిదో, గుడ్డిదో, లోపం ఉన్నదో, జబ్బు చేసిందో దాన్ని తీసుకొని రాకూడదు. అది తీసుకొని రాబడినప్పుడు ఎవరైతే అతిక్రమించారో దేవుని ఆజ్ఞలను వారు చేతులు ఆ బలి పశువు మీద ఉంచాలి. ఉంచి ఒప్పుకోవాలి, వారు దాని మీద మోపాలి. అప్పుడు ఆ వ్యక్తికి ప్రతిగా అది అక్కడ వధించబడుతుంది. వధించబడి దాని రక్తం అక్కడ ప్రోక్షించబడుతుంది. ఆ బలి పశువు స్థానంలో మనందరి పక్షంగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన బలియాగము అయి ఆయన రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. ఆయన సిలువ మరణము ద్వారా మన ప్రతి అతిక్రమం, పాపము, అవిధేయత క్షమించబడి దేవుని కనికిరాని, దేవుని వాత్సల్యతను మనము పొందుకుంటున్నాం. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ బలిపీఠం దేన్ని సూచిస్తుందంటే పశ్చాత్తాపాన్ని సూచిస్తుంది. పశ్చాత్తాపముతో నిండిన మన హృదయాన్ని సూచిస్తుంది. పశ్చాత్తాపంతో నిండిన మన అంతరంగాన్ని సూచిస్తుంది. అది మన మనసును సూచిస్తూ ఉంది. ఇప్పుడు మన అంతరంగాన్ని, మన హృదయాన్ని, మన మనసును సూచిస్తున్న ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము ఏమవ్వాలి చెప్పండి? మండుతూ ఉండాలి. అంటే మన హృదయము నిత్యము మండుతూ ఉండాలి. మండాలి అంటే దేవుని లేఖనాలను మనము ధ్యానించాలి. దేవుని వాక్యం మన హృదయంలో మనం నింపాలి. దేవుని వాక్యంతో మనం నింపబడినప్పుడు మన హృదయాలు మండుతూ ఉంటాయి. ఇప్పుడు మనలో ఉన్న గర్వానికి, అహానికి సాదృశ్యంగా ఉన్న కొవ్వు ఏమవ్వాలి చెప్పండి? దహించి వేయబడాలి. దహించి వేయబడాలంటే అగ్ని కావాలి. అగ్ని కావాలంటే యాజకుడు కట్టెలు వేయాలి. ఏదో ఒక కూటం దేవుని సన్నిధిలో దైవజనుడు ఏర్పాటు చేస్తూ ఉండాలి. చాలా కాలం క్రిందట మేము రక్షించబడినటువంటి తొలి దినాలలో గుంటూరు నుండి నరసాపురం ఒక మీటింగ్కి వెళ్ళామండి. జేబు నిండా డబ్బులుండి కాదు, ఇంట్లో పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండి కాదు. వెళ్ళాం. 3 రోజులు మీటింగ్లో పాలు పంపులు పొందాం. తిరిగి వచ్చేటప్పుడు మాలో మేము మాట్లాడుకుంటున్నటువంటి ఒక సంభాషణ ఏంటంటే, పాటలు బాగున్నాయి, ఆరాధన బాగుంది, వర్తమానాలు బాగున్నాయి, ఏర్పాట్లు బాగున్నాయి. ఇవన్నీ ఒక 10%. మనం చేస్తున్న పనులు పక్కన పెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి ఇంత దూరం కూటాలకు వచ్చాం. ఈ కూటాల్లో 3 రోజులు మనం పాలు పంపులు పొందాం. దాని వలన కలిగిన ప్రయోజనం ఏంటి? నిజమైన ప్రయోజనం ఏంటి అంటే, మాతో ఉన్న ఒక బ్రదర్ అన్నాడు, ఇదిగో ఈ కూటాలకు రావటం ద్వారా నాలో ఉన్న ఒక బలహీనత దేవుడు నా ముందుకు తీసుకొచ్చి పెట్టి నాతో తేటగా అయినా మాట్లాడాడు. ఇంతకు ముందు వరకు ఆ బలహీనత నాలో ఉందని నాకు అర్థం కాలా. ఈ కూటాల్లో అది నాకు అర్థమయ్యింది. దేవుడు స్పష్టంగా ఆ బలహీనత నా ముందుకు తీసుకొచ్చి నాతో మాట్లాడాడు. నేను పశ్చాత్తాపంతో కన్నీళ్ళు విడిచి నా ప్రభు దగ్గర నేను దానిని ఒప్పుకున్నాను, సరిచేసుకున్నాను. అది మరలా నా జీవితంలోకి రాకుండా ఉండాలని, అక్కడ మరలా నేను పడిపోకుండా ఉండాలని, అక్కడ నా పాదం తొట్టిల్లకుండా ఉండాలని కన్నీళ్లతో నా ప్రభు దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాను. ఇది నాకు కలిగిన ప్రయోజనం, ఇది నాకు కలిగిన మేలు, ఇది దేవుడు నన్ను దర్శించిన అనుభవం. కూటాలకు వెళ్ళామంటే, కూటాల్లో పాలుపంపులు పొందామంటే, ఆదివారం ఆరాధనకి వెళ్ళామంటే, వాక్యం విన్నామంటే ఏదో యాంత్రికంగా వెళ్ళాలి కాబట్టి వెళ్ళాం కాదండి. దాని వెనుక దేవుని యొక్క సేవకుల ప్రయాస, దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా? అక్కడ దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తూ ఉండగా నువ్వు ఎక్కడ ఇంకా సరి చేయబడాలో అక్కడ సరి చేయబడటం.
ఎక్కడ నీ జీవితంలో ఇంకా బలహీనతలు ఉన్నవో వాటిని నీవు గ్రహించి ఒప్పుకొని విడిచిపెట్టడం, అది ప్రయోజనం. రెండు చేతులు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యాజకులు కట్టెలు వేస్తూ ఉన్నారు, అగ్ని మండాలని కట్టెలు వేస్తూ ఉన్నారు. కట్టెలు ఉత్తగా వచ్చేస్తాయి చెప్పండి? కట్టెలు తేవడానికి మొదటగా మనం ప్రయాణం చేయాలి, సమయాన్ని హెచ్చించాలి. తర్వాత మనం వాటిని ఏం చేయాలి చెప్పండి? కొట్టాలా లేదా? కొట్టాలి. దాని కొరకు కొంత శ్రమదానం అక్కడ చేయాలి. వాటిని మరల భుజానం ఎత్తున పెట్టుకొని మోసుకొని రావాలి, వాటిని ఎండబెట్టాలి. ఇంత ప్రయాసపడి ఆ కట్టెలు బలిపీఠం మీదకి ఎందుకు వస్తున్నాయి చెప్పండి? కొవ్వును దహించడానికి. హల్లెలూయా. ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే దాని వెనక ఎంతో ప్రయాసం ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది, ఎంతో భారం ఉంటుంది. ఇవన్నీ వెరసి దేని కొరకంటే చెప్పండి? దేవునికి విరోధమైనవి మన జీవితంలో దహించి వేయబడాలి. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దహించి వేయబడాలి. ఆ దేవుని వాక్యము నీ హృదయంలోనికి రావాలి. విన్నామా, అక్కడ వదిలిపెట్టి వెళ్ళామా అని కాదండి. ప్రకటించబడుతున్న దేవుని మాటలు మన జీవితంలోనికి, మన హృదయాల్లోనికి రావటం ద్వారా హృదయం మండించబడుతుంది, మన జీవితాలు మండించబడతాయి. మండించబడుతూ ఉన్నప్పుడు దేవునికి విరోధమైనటువంటివి ఏవైతే ఉన్నవో అవి దహించి వేయబడతాయి. అప్పుడు క్రీస్తునందు మనం ఏమవుతామంటే సంపూర్ణమవుతాం. ఏమవుతాం చెప్పండి? సంపూర్ణమవుతాం. క్రీస్తు స్వరూపం మనలోనికి వచ్చేస్తాయి, క్రీస్తు గుణగణాలు మనలోనికి వచ్చేస్తాయి. సో అలా ఆ బలిపీఠ అనుభవంలోనికి మనం అందరము కూడా నడిపించబడుదుముగాక. బలి ద్రవ్యాలు, ప్రార్థన, ఉపవాసం, కన్నీళ్ళు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారంగా, ఉపవాసం ఉండేవారంగా, కన్నీరు విడిచేవారంగా, ఆ మంటను కాస్తంత రెట్టింపు చేయడానికి తగలబడని బూడిదవని భాగం ఏదైతే ఉందో అది సెగ ఎక్కువ తగులుట ద్వారా అది శుభ్రంగా దహించవేయబడినట్లుగా ఈ బలి ద్రవ్యాలను కూడా మంటకి ఏం చేయాలి? మనం కట్టెలకి తోడు చేయాలి. యాజకుడు కట్టెలు వేస్తూ ఉంటాడు, బలి ద్రవ్యాలు వేస్తూ ఉంటాడు. దహించబడి సంపూర్ణంగా మనం దేవుని కొరకు రూపాంతరము అనుభవంలోనికి వచ్చుదుముగాక. ఈ మాటలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. వచ్చే ఆదివారం మనం ఈ బలిపీఠము తర్వాత ఉన్నటువంటి గంగాళాన్ని గుర్చుకునే విషయాలు మనం వచ్చే ఆదివారం మనం నేర్చుకుందాం. సో విత్తబడిన దేవుని మాటలు మన హృదయాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు ఫలభరితంగా చేయనట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగినటువంటి వారు మోకరించండి. ఎక్కడ వారు అక్కడ చక్కగా మీరు చేతులు ఆకాశము తట్టెత్తండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఉందాం. మనం ఎవరు అనాలోచనగా మీరు ఉండొద్దు. ప్రత్యక్షపు గుడారంలోని బలిపీఠాన్ని గురించి మనం ఈ దినాన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేశారు. తుమ్మకర్రతో చేయబడి, ఇత్తడి రేకుతో పొదిగించబడి, అభిషేకించబడి ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధముగా దేవుని నిర్ణయంలో ఏర్పాటు చేయబడిన బలిపీఠం. ఆ బలిపీఠం మీద అర్పించబడుతున్నటువంటి బలులు దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అది నిర్దోషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి మేకపిల్ల, గోవుల్లోనేదైనా అది నిర్దోషమైనదై ఉండాలి. ఏ లోపం ఉండకూడదు.
ఏ లోపము లేని నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా మనందరి పాపాల విషయమై లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు అయినా బలిపీఠం మీద అయినా బలిగా అర్పించబడ్డాడు. సిలువలో నీ కొరకు నలగొట్టబడ్డాడు, గాయాల పాలయ్యాడు, తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు, తన ప్రాణమును బలిగా అర్పించాడు. ఆయన ఆ నిర్దోషమైన గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నీ కొరకు తన ప్రాణమును అర్పించిన ఆ నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల యేసు ప్రభువారు. ఆ బలిపీఠము పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉంది. అయ్యా, నా కొరకు నీవు బలి అయిపోయావా? నా కొరకు నువ్వు సిలువలో నలగొట్టబడ్డావా? నా కొరకు నువ్వు గాయాలు పాలయ్యావా? నా కొరకు మీరు రక్తాన్ని చిందించారు ప్రభువా. నా కొరకే మీరు ప్రాణాన్ని అర్పించారు తండ్రి. పశ్చాత్తాపంతో నీ హృదయము నిండిపోవాలి. పశ్చాత్తాపాన్ని సూచిస్తూ ఉంది ఆ బలిపీఠం. ఆ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని అగ్నిలో నిత్యము మండుతూ ఉండాలి. నోరు తెరిచి ప్రభువుని అడుగు. అయ్యా, అయ్యా, నాలో నిత్యము వాక్యపు అగ్ని మండుతూ ఉండాలి. నా మాట అగ్ని వంటిది కాదా అని మీరు సెలవిచ్చారు. అగ్ని, 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 పరిశుద్ధాత్మ అగ్ని, వాక్యమనే అగ్ని నాలో రగిలించండి నాయన, నాలో మండించండి నాయన. నా ఆత్మీయ జీవితంలోనికి ఈగలు రాకూడదు, దోమలు రాకూడదు, విషకీటకాలు రాకూడదు, కుక్కలు రాకూడదు. నేను మండుతూ ఉండాలి, నేను ప్రకాశిస్తూ ఉండాలి. నాలో ఉన్న అహం దహించి వేయబడాలి నాయన. నాలో ఉన్నటువంటి గర్వము దహించి వేయబడాలి ప్రభువా. నీకు విరోధమైనవి ఏవి నా జీవితంలో ఉండకూడదు. నాకు సహాయము దయచేయండి, నాకు సహాయము దయచేయండి, నాకు సహాయము దయచేయండి ప్రభువా. నాకు సహాయము దయచేయండి నాయన. చేతులెత్తి అడుగుదామా? ప్రభువుని అడుగుదామా? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య మన ఎడల చూపిన ప్రేమ, మన కొరకు ఆయన బలైపోయిన విధానం, మన కొరకు తను అర్పించిన ప్రాణము, బలి అర్పణగా అర్పించినటువంటి ఆయన ప్రాణ త్యాగాన్ని బట్టి అందరము రెండు చేతులు ఆకాశము తట్టెత్తి యేసయ్యకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నీ ప్రాణ త్యాగము కొరకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. నిర్దోషమైన గొర్రెపిల్లగా, ఏ లోపము లేని గొర్రెపిల్లగా, నా పాపము విషయమై, నా దోషము విషయమై, నా అతిక్రమాలను బట్టి నాయన మీరు బలైపోయారు ప్రభువా. మీరు బలైపోయి మాకు రక్షణ ఇచ్చారు నాయన, మాకు విడుదల ఇచ్చారు నాయన, మాకు స్వస్థత ఇచ్చారు నాయన, మాకు క్షేమాన్ని ఇచ్చారు నాయన, మాకు కృపనిచ్చారయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయన, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రత్యక్షపు గుడారములోని బలిపీఠాన్ని కూర్చుని ఆయన కొన్ని విషయాలు ఈ రోజున మీ సన్నిధిలో మేము ధ్యానించడానికి మీరు మాకు కృప ఇచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఇచ్చేటువంటి విధుల్లో బలులను గూర్చి, బలిపీఠాన్ని గూర్చి నాయన కొన్ని విషయాలు మేము ప్రభా నేర్చుకోవడానికి మీరు కృప చూపారు. అనుభవాల్లో మమ్మల్ని స్థిరపరచండి. నిత్యము నీ కొరకు మేము మండుతూ ప్రకాశించే వారముగా, మాలో ఉన్నటువంటి అహము, గర్వము, నీకు విరోధమైనవి దహించి వేయబడినట్లుగా బలిపీఠం మీద బలి ద్రవ్యముతో నాయన
దహించవేయబడినట్లుగా కృప చూపండి తండ్రి, కృప చూపండి. ప్రతినిత్యము నాయన మీరు మా కొరకు చేసిన త్యాగము విషయంలో పశ్చాత్తాపముతో కృతజ్ఞత కలిగిన వారమై మిమ్మలను సేవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మందిర ఆవరణంలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు ఘననామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాము ఆమేన్.